ఇప్పటి వరకు మీ జీవితంలో ఏదైనా ఒక గొప్ప సక్సెస్ తీసుకున్నారా? ఏదైనా ఒక విజయాన్ని సొంతం చేసుకున్నారా? లేదు మనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకున్నారా? లేదు అంటే మై డియర్ ఫ్రెండ్స్, దానికి కారణం ఒకే ఒకటి. ఎందుకు అనంటే అందరిలాగే మనకు అవకాశాలు వస్తాయి, కానీ అవకాశాన్ని గుర్తించాలి. వచ్చినటువంటి అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలి. అవకాశాలని గురించి మనం ఇమ్మీడియట్లీగా మనము ఇంప్లిమెంటేషన్ చేయాలి. వాళ్ళు మాత్రమే సక్సెస్ అయిన దాఖలాలు ఉన్నాయి చరిత్రలో ఎవరిని తీసుకున్నా కూడా వచ్చినటువంటి అవకాశాన్ని గుర్తించి బాగా ఆలోచించక మనం ఎక్కువ రోజులు వేస్ట్ చేయక ఇమ్మీడియట్లీ యాక్షన్ లో దిగిన వారు మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్ సక్సెస్ అవుతారు. వాళ్ళు చరిత్రలో పేరును లెక్కించుకుంటారు. చాలా మందికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏముంటుంది అని అంటే ప్రోకాస్టినేషన్ ఉంటుంది. ఇక చూద్దాం సార్, రేపు ఆలోచిద్దాం సార్, ఎల్లుండి ఆలోచిద్దాం సార్, ఒక వారం తర్వాత స్టార్ట్ చేద్దాం సార్, నెల తర్వాత స్టార్ట్ చేద్దాం సార్, ఇలా అనుకుంటూ పోతున్నారు. కాబట్టి చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ కి ఫెయిల్యూర్ కి మధ్యలో చిన్న తేడా ఉంది. అదేమిటో తెలుసా? ఫెయిల్యూర్ పర్సన్స్ ఆలోచిస్తారు, సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎంబటినే యాక్షన్ లోకి దిగుతారు. ఇదే తేడా. మరి మీరు కూడా మీకు వచ్చినట్టు అవకాశాన్ని గుర్తించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ లోకి దిగి మీరు కూడా జీవితంలో సక్సెస్ అవుతారని చెప్పి మీ జీవితాన్ని మార్చుకుంటారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ రవీంద్ర కోట, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్.